ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. 2026వ సంవత్సరంలో దేవుడు 2 మాసాలు మనల్ని తన యొక్క రెక్కల కింద కాచి దాచి భద్రపరిచి క్షేమంగా 3వ మాసం అనగా మార్చి మాసంలోకి దేవుడు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ప్రభు మనలను నడిపించాడు. మార్చి 1వ తారీఖు దేవుడు ఏ మాటను వాగ్దానంగా ఇవ్వబోతున్నాడు అని ఆసక్తితో ఎదురు చూస్తున్నావు కదూ. ఈ మార్చి మాసం కొరకై దేవుడు కీర్తనల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనంలో నుండి ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం, యెహోవా నాకు ఆధారము. ఎంత అద్భుతమైన మాట. దావీదు అనబడినటువంటి భక్తుడు అంటున్నాడు, యెహోవా నాకు ఆధారం. ఈ యొక్క మార్చి మాసంలో సమస్యల నుండి బయట పడగలనా లేదా, ఈ సమస్యలను నేను జయించగలనా లేదా, లేదా సమస్యలలో నిలబడగలనా లేదా అని ఈ మార్చి మాసంలో ఏమైపోతుందో ఏమో, నా ఆధారం ఎవరు, నన్ను అందరూ విడిచిపెట్టారే అని నీ సమస్యల్లో నీకున్న ప్రతికూలతను బట్టి రకరకాలుగా చింతిస్తున్నావా? ప్రభు ఈ మార్చి మాసంలో నీకు ఇస్తున్న అమూల్యమైనటువంటి వాగ్దానం, యెహోవా నా ఆధారం. అవును, దావీదుకు దేవుడు ఆధారంగా మారినట్లుగా ఈ మార్చి మాసం అంతటికీ ఇది మొదలుకొని ఎల్లప్పుడూ నీకు ప్రభు గనక ఆధారము కాగలిగితే ఈ మార్చి మాసంలో ఇంతవరకు ఉన్న ప్రతి సమస్యపై అత్యధిక విజయం ప్రభు నీకు అనుగ్రహించి ఆయన ఆధారమై ఉండి ఈ మాసమంతా నిన్ను ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ప్రభు నడిపిస్తాడు. నమ్ము, దేవుని ఆధారమని. అన్ని విషయాల్లో నీ జీవితంలో ప్రతి అడుగులో దేవుని యొక్క దీవెనను ఆశీర్వాదాలను అనుభవిస్తావు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. యెహోవా నాకు ఆధారం అనే అద్భుతమైనటువంటి వాగ్దానం ఈ 1వ తారీఖు మార్చి మాసంలో మీరు ఇచ్చినందుకు వందనాలు. ఎంతమంది అయితే ప్రభువా నాయన పరిస్థితులను బట్టి కృంగిపోయి బాధపడుతున్నారో వారికి ప్రభు ఆధారంగా ఉండి ఈ మాసంలో గొప్ప జయం అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.